నమస్తే అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ ఫణీంద్ర. ఈ రోజుల్లో మనం ఏ పోలీస్ స్టేషన్‌లో చూసినా చాలా మటుకు 498 కేసులు చూస్తూ ఉంటున్నాం. అలానే ఏ ఫ్యామిలీ కోర్ట్‌లో చూసినా సరే మనకి డైవర్స్ కేసులు గానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మన లిటిగేషన్‌లో చూసినట్లయితే మోర్ దెన్ 50% కన్నా ఎక్కువ ఈ ఫ్యామిలీ మ్యాటర్సే, ఫ్యామిలీ కేసెసే ఉంటూ ఉన్నాయి. అయితే 498 సెక్షన్ గురించి తెలవనోళ్ళంటూ ఉండరండి ఈ రోజుల్లో. ఏ కామన్ మ్యాన్‌ని అడిగినా 498 అంటే ఏంటో చెప్పేస్తున్నారు. అయితే మన క్లయింట్లలో చాలామంది అడిగేది ఏంటంటే 498 కేసులలో నాకు జనరల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాజీ పడకపోతే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే 498 కేసులలో అలాంటి పరిస్థితుల్లో మాత్రమే 498 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎలాంటి కౌన్సిలింగ్కి పిలవకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక, సుప్రీంకోర్టు చెప్పిన ఈ గైడ్లైన్స్ అన్ని అవగాహన లేక కౌన్సిలింగ్ ఇవ్వలేదు, నాకు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసేసారు, పోలీసు వాళ్ళకి విక్టిమ్లకి ఫేవర్గా ఉన్నారు, కంప్లైంట్కి ఫేవర్గా ఉన్నారు, అక్యూజ్డ్ వర్షన్ వినకుండానే ఎఫ్ఐఆర్ చేసేసారని చెప్తూ ఉంటారు. అది వాస్తవానికి ఏంటంటే అది 498 కేసా కాదా చూడాలండి. 498 సెక్షన్ ఉన్నంత మాత్రం 498 కేసు అని చెప్పలేము. ఈ 498కి 3 years పనిష్మెంట్ ఉంటుంది. ఆ 498తో పాటు సపోజ్ 307 కానీ 420 కానీ వేరే సెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు 420 అండ్ 498 సెక్షన్స్ రెండు కలిపి ఎఫ్ఐఆర్లో ఉంటే ఆ 420 కేసు కానీ చూడాలి తప్ప దాన్ని 498 కేసుగా చూడొద్దు. 498 వచ్చేసి 3 years పనిష్మెంట్ ఉంటే ఐపీసీ 420కి వచ్చేసి 7 years పనిష్మెంట్ ఉంటుంది. సో ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది 420కి కాబట్టి ఈ కేసుని 420 కేసే అని అనాలి, కానీ 498 కేసు లాగా చూడకూడదు. సో అలాంటి సందర్భంలో పోలీసు వాళ్ళు డైరెక్ట్గా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాణానికి హాని ఉన్న సందర్భంలో 307 ఉంటుంది, 324, 323 ఇట్లా కొట్టిన కేసులు, గ్రీవియస్ హర్ట్ కేసులు, వీటితో పాటు 498 కలిసి ఉంటే అలాంటి వాటిలో కౌన్సిలింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళ అఫెన్స్ తీవ్రతను బట్టి వెంటనే కూడా ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంది, చేయవచ్చు. అయితే వీళ్ళు ఆ విషయం ఈ 420 అండ్ 498 ఉన్నప్పుడు రెండు సెక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని పెద్ద సెక్షన్ ఏదో చూసుకోవాలి మనం. పెద్ద సెక్షన్ ఏది 420 కాబట్టి ఖచ్చితంగా 420 7 years పనిష్మెంట్ కాబట్టి ఇలాంటి దాన్ని 498 గైడ్లైన్స్ అన్ని దానికి వర్తించాలి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేది ఉండదు. సో ఇది తెలియక పోలీస్ వాళ్ళు ఏదో కంప్లైంట్కి ఫేవర్గా ఉన్నారు అని చెప్పడం, ఈ అక్యూజులు చాలా కంగారు పడటం అనేది చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఈ చట్టం గురించి క్లియర్గా తెలుసుకోండి. 420 అండ్ 498 ఉన్నంత మాత్రాన దాంట్లో అరెస్ట్ అనేది ఏమి ఉండదండి. తర్వాత బిలో 7 years ఏ ఆఫెన్స్ అయినా సరే మ్యాక్సిమం 41 ఇస్తారు. ఈ 498 జనరల్ ఫ్యామిలీ కేసులలో అరెస్ట్ అనేది చాలా తక్కువ. కొన్ని రేర్ కేసెస్లోనే 307 ఇలాంటివి కూడా దాంట్లో మిక్స్ అయి ఉంటే తప్ప అరెస్ట్ చేయరు. దానిలో కూడా మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్తో కనుక 307 అండ్ 420 ఇట్లాంటివన్నీ పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవచ్చు. అన్ని ఆఫెన్సెస్ కనుక బిలో 7 years ఉంటాయి, మీ పైన పెట్టిన అన్ని సెక్షన్స్ కనుక 7 years కన్నా తక్కువ పనిష్మెంటే ఉంటే మీరు అలాంటి కేసులలో 41 అడిగి తీసుకోవచ్చు. పోలీస్ వాళ్ళు పిలవంగానే ధైర్యంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి కేసులలో ఈ రోజుల్లో ఈ ఎఫ్ఐఆర్ అనేది ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఆన్లైన్లో ఒకసారి డౌన్లోడ్ చూసుకుని ఏ సెక్షన్స్ ఉన్నాయో చూసుకుని దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. పోలీసు వాళ్ళు పిలవంగానే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. తర్వాత ఈ 498 కేసులలో ముఖ్యంగా ఏంటంటే భర్త తల్లిదండ్రులని, వాళ్ళ సిస్టర్స్ని, వాళ్ళ పేర్లన్నీ కూడా పెడుతూ ఉన్నారు. భర్త మీద కోపంతో ఇక వాళ్ళని సెటిల్మెంట్కి పిలవాలనో లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధించాలనేసి ఎక్కడో యూఎస్లో, ఫారెన్లో, అక్కడ యూకేలో, యూఎస్లో ఉన్న వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ పేర్లు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కంప్లైంట్లో వాళ్ళందరూ కలిసి హెరాస్ చేశారని ఒక అలిగేషన్ చేసి వాళ్ళ పేర్లన్నీ కూడా పెట్టేస్తున్నారు పోలీస్ వాళ్ళు. సో ఇలాంటి కేసెస్లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయండి. మీరు మన హైకోర్టుకి అప్రోచ్ అయ్యి సిఆర్పిసి 482 పిటిషన్, క్వాష్ పిటిషన్ అంటారని, ఈ దూరంగా ఉన్నప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ హోమ్లో లేకుండా వాళ్ళు భర్త యొక్క బంధువులు అంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ లేకపోతే సిస్టర్స్ కానీ, మ్యారేజ్ ఎక్కడో దూరంగా ఉంటున్న సిస్టర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళందరూ కూడా హైకోర్టులో అప్రోచ్ అయ్యి ఒక క్వాష్ పిటిషన్ వేసుకుంటే ఎఫ్ఐఆర్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం కూడా ఉందండి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ కేసులలో ఫారెన్లో ఉన్న వాళ్ళ పేరు పెట్టడం వల్ల వాళ్ళ మీద ఎల్ఓసి ఇష్యూ చేయడం, లుకౌట్ సర్క్యులర్ చేయడం, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం, వాళ్ళకి మళ్ళీ పాస్పోర్ట్ సీజ్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు.
ఇలాంటి కేసెస్లలో మీరు ఒకవేళ ఎల్ఓసి కనుక ఏమైనా ఇష్యూ అయితే కూడా హైకోర్టులో చిన్న రిట్ పిటిషన్ వేసుకొని మీరు ఎల్ఓసి ఆర్డర్ని సెటిసైడ్ చేసుకోవచ్చు. ఒక ఒకవేళ ఫారెన్లో ఉన్న మీ బంధువుల పేర్లు ఏదైనా పెట్టినా కానీ వాళ్ళ మీద ఎల్ఓసి ఇష్యూ అయినా కానీ ఒక చిన్న రిట్ పిటిషన్ వేయడం వల్ల ఈ ఎల్ఓసి అనేది తీసేసుకోవచ్చు. ఈ మధ్య 41A కూడా మీకు ఈమెయిల్లోనే ఇచ్చేస్తున్నారండి. పోలీస్ స్టేషన్ నుంచి ఈమెయిల్ పంపిస్తున్నారు 41A నోటీసు. వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని రిసీవ్డ్ నోటీస్ అని సైన్ చేసి నేను మీకు ఎలాంటి టైంలో అయినా అవైలబిలిటీ ఉంటాను, మీకు ఏ ఇన్వెస్టిగేషన్కి ఏ సపోర్ట్ కావాలని చేస్తానని చెప్పేసి రిటర్న్గా అండర్టేకింగ్ ఒక అఫిడవిట్ పంపించినట్లయితే పోలీస్ స్టేషన్కి వాళ్ళ మీద ఈ ఎల్ఓసి ఏమీ ఇష్యూ చేయరండి. వాళ్ళు ఛార్జ్షీట్ వేసేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్యారలల్గా మీరు కోర్టుకి అర్థమయ్యేటట్టుగా నేను దూరంలో ఉన్నాను, అసలు నాకు ఆ ఆఫెన్స్కి ఎలాంటి సంబంధం లేదు, మా సో కంప్లైంట్ ఫాల్స్గా నన్ను ఇంప్లికేట్ చేసిందని చెప్పి ఒక హైకోర్టులో ఒక చిన్న పిటిషన్ వేసుకుంటే క్వాష్ పిటిషన్ మీ పేరు తీసేసే అవకాశం కూడా ఉంది.